దౌవారేక, నేను వచ్చిన పని నీ మాటలతోనే అయిపోయింది. మిథిలా నగరం చూడటానికి ప్రవేశం దుర్లభమని తేలిపోయింది. మూర్ఖుణ్ణి. ఎంత మోహపడి వచ్చాను. 2 పర్వతాలు దాటి వచ్చాను. 3 ఏళ్ళు నడిచి నడిచి వచ్చాను. నా కన్న తండ్రే నన్ను మోసగించాడు. ఎవరిని అనుకొని ఏమి లాభం? లేదా ఇదొక కర్మఫలం. అనుభవించాను. సాధారణంగా ధనాశ ఉన్నవాళ్ళు ఇలా రాజదర్శనాల కోసం తిరుగుతారు. కానీ నాకు అలాంటి ఆశ ఏదీ లేదు. కేవలం భ్రమపడి వచ్చాను. ఆశలు లేనివాడికి అంతా సుఖమే. అయినా మోహసాగరంలో మునిగాను. ఎక్కడి మేరువు, ఎక్కడి మిథిల. కాలినడకను వచ్చానా? ఇంతకీ ఫలితం ఏమిటి? విధివంచితుణ్ణి. ప్రారబ్ధము అనుభవించక తప్పుతుందా? మన ప్రయత్నాలన్నీ దాన్ని బట్టే సాగుతాయి. ప్రారబ్ధం కిల భోక్తవ్యం శుభం వ్యాప్యధవా శుభం ఉద్యమస్తద్వసే నిత్యం కారయత్యేవ సర్వదా. మిథిలా మిథిలా అంటూ ఎగురుకుంటూ వచ్చాను. ఇక్కడ ఒక తీర్థమా, ఒక వేదమా? విదేహుడు రాజు. పట్టణంలోకి ప్రవేశం లేదు. శుకుడు ఇలా తనలో తానే కొంచెం సేపు మాట్లాడేసుకొని విరమించాడు. ఆ మాటలు అన్నీ విన్న ద్వారపాలకుడికి విషయం అర్థమైంది. ఈయన ఎవరో బ్రాహ్మణోత్తముడని, జ్ఞాని అని తెలుసుకున్నాడు. చేతులు జోడించాడు. సంభాషణకు దిగాడు. ద్విజోత్తమ, క్షమించు. నిన్ను నివారించాను. అపరాధం మన్నించు. నీ ఇష్టం. వెళ్ళు, లోపలికి వెళ్ళు. ఎక్కడికి వెళ్ళాలంటే అక్కడికి వెళ్ళు. నీ వంటి విముక్తులకు ఓర్పే కదా బలం. విముక్తానాం క్షమా బలం. ద్వారపాలక, నువ్వు పరతంత్రుడివి. ఇందులో నీ తప్పేముంది? ప్రభు ఏది ఆజ్ఞాపిస్తే అది చేయటమే కదా సేవకుల కర్తవ్యం. నిజానికి ఇందులో నీ ప్రభు తప్పు లేదు. వచ్చినవాడు చోరుడో శత్రువో తెలుసుకోవాలి కదా. తప్పంతా నాదే. నేనిక్కడికి రావటమే తప్పు. పరుల ఇళ్ళకి వెళ్ళటం ఎవరికైనా ఎప్పుడైనా చిన్నతనమే. బ్రాహ్మణ సత్తమా, నువ్వు మహాజ్ఞానిలాగా కనపడుతున్నావు. నేను ప్రతిహారిని, అజ్ఞానిని. ఈ లోకంలో ఏది సుఖం, ఏది దుఃఖం, ఏది శుభం, ఏది అశుభం, ఎవడు శత్రువు, ఎవడు మిత్రుడు, ఈ సందేహాలు నన్ను పట్టి పీడిస్తున్నాయి. దయచేసి జ్ఞానోపదేశం చేసి వెళ్ళు. దౌవారిక, లోకంలో 2 రకాల మనుషులు ఉంటారు. రాగులు, విరాగులు. వారి మనః ప్రవృత్తులు కూడా అలాగే ఉంటాయి. విరాగులలో మళ్ళీ 3 రకాల వారు ఉంటారు. పూర్తిగా తెలిసి విరక్తులైన వారు, ఏమీ తెలియక అజ్ఞానంతో విరాగులైన వారు, అటు ఇటు ఊగిసలాటతో విరాగులయ్యేవారును. రక్తులు 2 రకాలే, మూర్ఖులు, చతురులును. ఈ చతురుల చాతుర్యం శాస్త్రజన్యము, బుద్ధిజన్యము అని 2 విధాలుగా ఉంటుంది. మతి యుక్తము, అయుక్తము అని 2 రకాలు. విప్రవర్య, నువ్వేదో చెప్తున్నావు కానీ నాకేమీ అర్థం కావటం లేదు. కొంచెం విపులీకరించి అర్థమయ్యేటట్టు చెప్పు. ప్రతిహారి, సంసారం పట్ల ఎవడికి అనురక్తి ఉంటుందో అతడిని రాగి అంటారు. అతడికి సుఖాలు దుఃఖాలు కూడా పలు విధాలు. ధనం సంపాదించగలిగితే భార్యాపుత్రులు, జయాలు, సమ్మానాలు ఇవన్నీ సుఖాలే. ఆ ధనమే సంపాదించలేకపోతే ఇవన్నీ దుఃఖాలే. ప్రతి క్షణము అశాంతి. అంచేత అతడికి సుఖ సంపాదకమైన ధనార్జనమే కర్తవ్యం. అతడి సుఖాలకు ఎవడు అడ్డు వస్తే వాడల్లా అతడికి శత్రువే. ఎవడు సహకరిస్తే వాడల్లా మిత్రుడే. చతురుడైన రాగి ఎప్పుడూ దేనికి మోహపడడు. మూర్ఖుడైన రాగి అన్నిటికీ మోహపడతాడు. అది తేడా. ఇక విరక్తులున్నారే, వారికి ఏకాంతమే సుఖం. వేదాంత చింతన, ఆత్మాను చింతనలు వారికి కర్తవ్యాలు. సంసార ప్రసక్తి వారికి దుఃఖహేతువు. కామ, క్రోధ, ప్రమదాదులు అనేకం శత్రువులు. సంతోషం ఒక్కటే వారికి మిత్రుడు. ఈ సంభాషణతో ప్రతిహారి సంబరపడ్డాడు. శుకుణ్ణి జ్ఞానిగా గుర్తించాడు. లోపలి కక్షలోకి ప్రవేశపెట్టాడు. అది అతి విశాలంగా, అతి మనోహరంగా ఉంది. నగర సౌందర్యం కనువిందు చేస్తుంది. రకరకాల విపణి వీధులు, బజారులు, క్రయ విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. కోలాహలంగా ఉంది. ఎటు చూసినా జనసమ్మర్దం. కొనేవాళ్ళు, అమ్మేవాళ్ళు. రాగద్వేషాలు, కామ, క్రోధ, లోభ, మోహాలు, వాద వివాదాలు. అంతా డబ్బు డబ్బు. శుకుడు అన్నీ చూస్తూ నడిచిపెడుతున్నాడు. మహా తేజస్వి. ఇతడు మరొక భాస్కరుడా అనుకుంటున్నారు చూసిన వాళ్ళు. అలా వెళ్ళి రాజమందిరం చేరుకున్నాడు. అక్కడ మరో ద్వారపాలకుడు ఉన్నాడు. కర్రలా అడ్డుపడ్డాడు. శుకుడు ఠక్కున నిలిచిపోయాడు. మౌనంగా తన ధ్యానంలో తానుండి అలా నిలబడ్డాడు. ఎండ నీడ 2 ఒకటే తనకి. స్థాణువులా నిల్చున్నాడు. అంతలోకి ఒక మంత్రిగారు వచ్చి శుకుడికి నమస్కరించాడు. సాదరంగా లోపలికి తీసుకువెళ్ళాడు. అది 2వ కక్ష్య. పూల తోటలతో ప్రశాంతంగా ఉంది. నిలువునా పుష్పించిన ఒక దివ్య వృక్షం శుకుడి మనస్సును ఆనందింపజేసింది. అమాత్యుల వారు అతిథి సత్కారాలు జరిపారు.
ఒక దివ్య భవనంలో విడిది చేయించారు. కామశాస్త్ర విశారదులైన వార వనితలను ఆడి పాడి అలరింపజేయగల అందగత్తెలను అతడి సేవ కోసం నియమించి మంత్రిగారు సెలవు తీసుకున్నారు. వార వనితలు భక్తి శ్రద్ధలతో శుకుడికి సమర్చనలు జరిపారు. దేశ కాలోచితమైన తినుబండారాలను అందించారు. అంతఃపుర ఉద్యానవనానికి తీసుకువెళ్లారు. యువకుడు అందగాడు, మృదుభాషి, తేజస్వి. శుకుణ్ణి చూసి వారంతా కామమోహితులయ్యారు. కానీ జితేంద్రియుడైన మునీశ్వరుడు కదా అని కేవల భక్తితో పరిచర్యలు మాత్రం చేశారు. అరణీగర్భ సంభూతుడైన శుకుడి మనస్సు నిశ్చలంగానే ఉంది, నిర్మలంగానే ఉంది. వారి పట్ల మాతృభావన చేశాడు. వారిలో కొందరు నిలువరించుకోలేక కామవికారాలను ప్రదర్శించినా సరే అతడిలో ఏ కదలిక కలగలేదు. హర్షించను లేదు, దర్శించను లేదు, అంటే కసురుకోవటము లేదు. ఆత్మారామోజిత క్రోధో న హృష్యతి న తప్యతి పశ్యంస్తాసాం వికారాంస్తు స్వస్థయేవ సతస్తివాన్. ఆ భవనంలో అతడి కోసం రమ్యమైన శయ్యను ఏర్పాటు చేశారు. అది సర్వాలంకార శోభితం. విలువైన దుప్పటి పరిచారు. రకరకాల సౌఖ్యాలకు అనువైన అమరికలు దానికి ఉన్నాయి. శుకుడు శుచి అయి జాగరూకుడై దర్భలు చేతితో పట్టుకొని సాయం సంధ్యను ఉపాసించాడు. ఒక జాముసేపు ధ్యానం చేసుకొని అటుపైన 2 జాములు హాయిగా నిద్రపోయాడు. 4వ జాములో లేచి కాసేపు ధ్యానం చేసి స్నానాదిక ముగించి ప్రాతఃసంధ్యను అర్చించి సమాహిత చిత్తంతో మళ్ళీ ధ్యానంలోకి జారిపోయాడు. అప్పుడు మంత్రి పురోహిత సహితుడై జనక మహారాజు గురుపుత్రుని దర్శించటం కోసం ఆ భవనానికి వచ్చాడు. అతిథి పూజలు జరిపి ఒక పాడి ఆవును కానుకగా సమర్పించాడు. ఉభయ కుశల ప్రసంగోపరి సుఖజనక సంవాదం.